శాసనసభ 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో రిలీజ్ అనే సినిమాని చూసిన తర్వాత నాకైతే వన్ టైమ్ వాచ్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. సెకండ్ హాఫ్‌ని మళ్ళీ మెసేజ్ అంటూ యావరేజ్ చేసేసారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పదవి కోసం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కొట్టుకుంటున్న సమయంలో అప్పుడే హీరో ఇంట్రడక్షన్ జైల్‌లో ఉంటుంది. అసలు హీరోకి రాజకీయాలకి సంబంధం ఏంటి? ఎందుకని హీరో జైల్‌లో ఉన్నాడు? ఆ తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్‌లోని పొలిటికల్ డ్రామా భలే ఎంగేజింగ్‌గా ఉంటుంది. పొలిటికల్ డ్రామా తీయడం అంటే మాటలు కాదు. సో, ఫస్ట్ హాఫ్ మాత్రం సాంగ్స్‌ని పక్కన పెడితే భలే ఎంజాయ్ చేయొచ్చు. హీరో కూడా యాక్షన్ సీన్స్‌లో బాగా షైన్ అవుతారు. డైలాగ్స్ ఓవరాల్ సినిమాలో మంచి ఇంపాక్ట్‌నిచ్చేలా ఆలోచింపజేస్తాయి. సెకండ్ హాఫ్‌లో దాదాపు అరగంట పాటు ఉండే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ శాసనసభలో వచ్చే సీన్స్‌లో ఇంకా బావుంటుంది. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రవి బసూర్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. మైనస్ పాయింట్స్. శుభ్రంగా ఎంత బావుందేంటి, ఇన్ని రోజులు ఈ మూవీ ఎందుకు వెలుగులోకి రాలేదు అని అనిపించేలా చేసే ఫస్ట్ హాఫ్ తర్వాత, మళ్ళీ సెకండ్ హాఫ్‌లో ఒకటి కాకుండా ఏకంగా 2 రొటీన్ ఫ్లాష్ బ్యాక్స్‌తో సినిమాని తలకిందులు చేసేశారు. పొలిటికల్ డ్రామా తీయడం అంటే మామూలు విషయం కాదు. మెచ్చుకోవాలి కానీ, ఎందుకు సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మళ్ళీ అదే 'ఠాగూరు' మొన్నొచ్చిన 'గాడ్సే' స్టైల్‌లోకి ఎందుకొచ్చారో తెలీదు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి మొత్తం ఎక్స్‌పెక్టెడ్‌గానే మారిపోతుందింక. మరీ ఓవర్ ద టాప్‌గా కూడా అనిపిస్తుంది కొన్ని చోట్ల. ఈ సెకండ్ హాఫ్‌నే పెద్ద మైనస్ సినిమాకి. సాంగ్స్ ఎందుకొస్తాయో తెలీదు. ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. స్టార్టింగ్‌లోనే లవ్ సాంగ్ వస్తది. మినిమమ్ హీరోయిన్‌కి రోల్ ఉండదు. మరి ఎందుకు ఈ సాంగ్‌ని పెట్టారో వాళ్ళకే తెలియాలి. హెబా పటేల్ గారితో ఐటెమ్ సాంగ్ కూడా అంతే. హైప్ కోసం పెట్టినట్టు నాన్ సిచ్యువేషనల్‌గా వస్తుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీనే కాబట్టి ఫస్ట్ హాఫ్‌లోని ఇంప్రెసివ్ పొలిటికల్ డ్రామా కోసం ఒక్కసారి చూడొచ్చు. ఓన్లీ ఫర్ ఫస్ట్ హాఫ్ అండ్ మెసేజ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.